హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మదిలో నీవే ప్రియ పార్ట్ 14. అర్ణవ్ చూస్తుండగానే అన్వి కళ్ళు తిరిగి పక్కకు పడిపోతుంది. కూర్చున్న చోటనే. ఇదేంటి ఇలా పడిపోయింది అనుకుంటూ కారు దిగి వేగంగా తన దగ్గరకు వెళ్తాడు. స్పృహలో ఉండదు అన్వి. కంగారుగా అన్విని కదుపుతాడు అర్ణవ్. అయినా తనలో కదలిక లేకపోవడంతో భయంగా ముక్కు దగ్గర వేలు పెట్టి చెక్ చేస్తాడు. ఊపిరి ఆడుతూ ఉండడంతో హమ్మయ్య అనుకుంటాడు అర్ణవ్. వెంటనే తన మనిషికి కాల్ చేసి ఏరియా చెప్పి అన్వి స్కూటీ తీసుకున్నప్పని చెప్తాడు. అన్వి ఇంటి అడ్రస్ షేర్ చేస్తాడు. వెంటనే మొబైల్ లోపల పెట్టి అన్విని 2 చేతులతో లిఫ్ట్ చేసి కారులో పడుకోబెడతాడు. తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేస్తాడు. అన్వి అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుంటాడు అర్ణవ్. తన ఫ్లాట్ ఇంతకు ముందే ఒకసారి బయట నుండి చూశాడు. అన్వి లోపలికి వెళ్ళేటప్పుడు అలా తెలుసు. సరాసరి వెళ్ళి తన ఫ్లాట్ ముందు నిలబడతాడు. ఇప్పుడు కీస్ కావాలి అనుకుంటూ అన్విని కిందకి దించి గట్టిగా పడకుండా పట్టుకుంటాడు. ఒక పక్క పట్టుకుని మరోవైపు నుండి తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుండి కీస్ తీసుకుంటాడు. డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడతాడు. లైట్ వేసి అన్విన్ సోఫాలో పడుకోబెడతాడు. డోర్ క్లోజ్ చేసి వచ్చి డాక్టర్కి కాల్ చేస్తాడు. ఎదురుగా సోఫాలో కూర్చుని స్పృహ లేకుండా పడి ఉన్న అన్వి వైపే చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి కాలింగ్ బెల్ మోగగానే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వచ్చిన లోకేష్ అక్కడ అన్విని చూసి షాక్ అవుతాడు. అర్ణవ్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. అందుకే వాళ్ళ కుటుంబంలో అందరూ తెలుసు అతనికి. అన్వికి ఏమైందిరా అంటాడు తన దగ్గరికి వెళ్తూ. అర్ణవ్ తను చూసింది చెప్తాడు. అన్విని చెక్ చేస్తూ అర్ణవ్ చెప్పేది వింటూ ఉంటాడు లోకేష్. కాసేపటి తర్వాత ఒక ఇంజెక్షన్ ఇచ్చి అర్ణవ్ దగ్గరికి వస్తాడు. అన్వికి ఏమైంది అంటూ అడుగుతాడు అర్ణవ్. ఫుడ్ సరిగా తీసుకున్నట్లుగా లేదు, అందుకే వీక్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది. ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు కొంచెం మిల్క్ ఇవ్వు. నేను ఇంజెక్షన్ కూడా ఇచ్చాను. కొన్ని గంటలకు తనే స్పృహలోకి వస్తుంది అని చెప్తాడు. లోకేష్ను పంపించి లోపలికి వస్తాడు అర్ణవ్. చిరాగ్గా సోఫాలో కూర్చుంటాడు. నీ మొహం కూడా చూడకూడదనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను ఇలా దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుంటాడు అసహనంగా. తర్వాత చెప్తానే నీ సంగతి అని కోపంగా అన్విని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు అర్ణవ్. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాలు తీసుకొని స్టవ్ మీద పెడతాడు. కొద్దిసేపటి తర్వాత పాలు తీసుకొని చిరాకు మొహంతో హాల్లోకి వస్తాడు. మెల్లిగా అన్విని లేపి తన కానించుకొని అతి కష్టం మీద పాలు పట్టడం పూర్తి చేస్తాడు. గ్లాస్ పక్కన పెట్టి అన్వి వైపు చూసిన అర్ణవ్ తన పెదవుల మీద అంటుకొని ఉన్న పాలని, దానివల్ల ఇంకా అందంగా కనిపిస్తున్న అన్వి పెదవులను చూసి ఒక్క క్షణం చూపు తిప్పలేకపోతాడు. కొద్దిసేపటికి తేరుకొని తల గట్టిగా విదిలించి ఒకసారి చుట్టూ చూస్తాడు. అన్విని బెడ్ మీద పడుకోబెట్టాలి అనుకుంటాడు. అన్వి పెదవులు తుడిచి తన చేతుల్లోకి తీసుకుని బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తాడు. బెడ్రూమ్లోకి వచ్చి లైట్ వేసి అన్విని బెడ్ మీద పడుకోబెడతాడు. నీ మొహం చూడకూడదనుకున్నాను, కానీ నాతోనే సేవలు చేయించుకున్నావు. ఇక బాయ్, నీ కష్టాలు నువ్వు పడు అంటూ వెళ్ళడానికి వెనక్కి తిరిగిన అర్ణవ్ షాక్ అయిపోతాడు. అన్వి రూమ్లో ఉన్న తన ఫొటోస్ ఆ షాక్కి కారణం. ఒకసారి రూమ్ అంతా చుట్టూ తిరిగి చూస్తాడు. రూమ్ గోడల నిండా కొంచెం కూడా గ్యాప్ వదలకుండా పూర్తిగా అందంగా నవ్వుతున్న అర్ణవ్ ఫొటోస్ నిండిపోయి ఉంటాయి. గోడ మధ్యలో ఉన్న పెద్ద అర్ణవ్ ఫోటో కింద ఐ లవ్ యూ బావా అండ్ మిస్ యూ ఫర్ దిస్ లైఫ్ అని రాసి ఉంటుంది. రూమ్ నిండా తన ఫొటోస్, ఇంకా ఆ లెటర్స్ చదివి షాక్తో కూర్చుండిపోతాడు. అన్వి నన్ను ప్రేమించిందా అనుకుంటూ అలానే నిద్రపోతున్న అన్వి వైపు చూస్తాడు. అన్వి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. ఆలోచిస్తూ నుదురు రుద్దుకుంటూ తను కూర్చున్న చైర్ పక్కన ఉన్న టేబుల్ మీద చేయి పెడతాడు.
తన చేతికి ఏదో తగలడంతో ప్రక్కకు తిరిగి చూస్తాడు. టేబుల్ మీద ఒక డైరీ ఉంటుంది. దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తాడు. ఏమిటా అని మొదటి పేజీ ఓపెన్ చేసి చూస్తాడు. మిసెస్ అన్వి అర్నవ్ అని అందంగా ఉన్న అక్షరాలు. అది చూసి మరింత షాక్ అవుతూ డైరీని ప్రక్కన పెడతాడు. ఏమిటిదంతా? అన్వి ఎప్పటి నుండి నన్ను ప్రేమిస్తుంది? రూమ్ నిండా ఫొటోస్ అతికించేంత ప్రేమ ఉందా తనకి నా మీద? ఎలా తెలుస్తుంది తన గురించి అని ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రపోతున్న అన్వి వైపు చూస్తూ ఉంటాడు. డైరీ చదువుదామా అనుకుంటూ అన్వి డైరీని చేతిలోకి తీసుకుంటాడు. కానీ వేరే వాళ్ళ డైరీలు చదవడం సభ్యత కాదు కదా అని అనిపిస్తుంది. తన గురించి అంతా తెలుసుకోవాలి అంటే డైరీ చదవడమే మంచిది అన్న నిర్ణయానికి వచ్చి అన్వి పర్సనల్ డైరీని ఓపెన్ చేసి చదవడం మొదలు పెడతాడు. చిన్నప్పటి నుండి అన్వి తన్ని ఎంత ప్రేమించిందో అందులో వివరంగా ఉంటుంది. అన్వి మనసుకి అద్దంలా ఉంటుంది ఆ డైరీ. తను అర్ణవ్ని ప్రాణంలా ప్రేమించడం, ప్రపోజ్ చేయాలి అనుకున్న టైంలో అమృత అర్ణవ్లు ప్రేమించుకున్నారని తెలియటం, ఆ క్షణంలో అన్వి అనుభవించిన నరకం, ఇక ఇండియాలో ఉండలేక వెళ్ళిపోవడం, అక్కడ ఉన్న అర్ణవ్ని మర్చిపోలేక అనుభవించిన నరకం, తను ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో అంతా వివరంగా రాసి ఉంటుంది. అన్వి ప్రేమకి అర్ణవ్ కళ్ళు నీటితో నిండిపోతాయి. జాలువారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ డైరీని మూసి ప్రక్కన పెట్టి రూమ్లో నిండిపోయిన తన ఫొటోస్ని చూస్తూ ఉంటాడు. మిస్ యూ ఫర్ దిస్ లైఫ్ బావా, మరో జన్మంటూ ఉంటే నీకోసమే మరలా పుడతాను అన్న డైరీలో మాటలు గుర్తుకు తెచ్చుకొని ఒకసారి అన్వి వైపు చూసి అక్కడి నుండి బయలుదేరిపోతాడు అర్ణవ్. డ్రైవ్ చేస్తున్నా కానీ అన్వి ప్రేమ, తన దూరం అయ్యాక ఆమె అనుభవించిన నరకం అంతా గుర్తుకు తెచ్చుకుంటూ తెలియకుండానే అర్ణవ్ మనసు భారం అవుతుంది.